పెండింగ్లో ఉన్న 400 కోట్ల బిల్లులకు వెంటనే చెల్లింపులు జరపాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ కాంట్రాక్టర్లు గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు విషయంలో అలసత్వం వహించడం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ నగరానికి చెందిన కోట్లాది రూపాయలను అమరావతికి ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ బడ్జెట్ ఉన్న వర్క్లకు మాత్రమే టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు కావలసిన వారికి లబ్ధిదారుల్లో బిల్లులు చెల్లించే విధానానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించకపోతే జీవీఎంసీ పరిధిలో కాంట్రాక్ట్ పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు. మాకు బకాయి ఉందండి. ఈ బకాయి గురించి మేము మా అధికారులు కానీ ప్రభుత్వం వారికి మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నానో మా గోడు వినట్లేదండి. అయినా మేము సుమారుగా 100 కోట్ల పైసలకు మేము ఖర్చు పెట్టి ఈరోజు సమ్మిట్కి కూడా మేము విశాఖ నగర సుందరీకరణకు మేము చాలా కష్టపడుతున్నామండి. లాస్ట్ టైం మాకు మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏ అండ్ యూడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా మేము మా గోడు విన్నవించుకున్నామండి. అక్కడ నుండి మాకు ఎలాంటి స్పందన రాలేదండి. డబ్బులన్నీ అమరావతికి తీసుకెళ్ళి అక్కడ అమరావతి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు తప్ప మాకు ఇవ్వట్లేదండి. ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నాం. దాని గురించి దయచేసి కమిషనర్ గారు మా బిల్లు ఎప్పుడప్పుడు ఇప్పించాలి. అందరు కమిషనర్లు ఇచ్చారు కానీ ఈయన వచ్చిన కానీ ఇబ్బంది పడతానండి. సొసైటీ వాళ్ళం కాబట్టి మా నిరసన చాలా ఇబ్బందిగా ఉందండి. మా వాళ్ళందరూ కూడా 100 మంది ఉన్నాం. ఏ బిల్లులు రాకాలకు ఆగిపోతున్నామండి. చాలామంది చాలా కష్టంగా ఉంది మాకు. దయచేసి మాకు ఆ బిల్లు ఇప్పించాలని కోరుకుంటాను.